కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులు ఆపొద్దు సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ, క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల. కవిత సస్పెన్షన్ పై తొలిసారి పెదవి విప్పిన కేటీఆర్, మా పార్టీ అంతర్గతంగా మాట్లాడి చర్యలు తీసుకుందన్న కేటీఆర్. విశాఖ సీతమ్మధారలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఇది రాక్షస ప్రభుత్వమా అంటూ ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు. డెబ్బైకి పైగా బీసీ కుల సంఘాల నేతలతో కవిత భేటీ, బీసీ హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత. రణరంగంగా మారిన విజయవాడ ధర్నా చౌక్, నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నేతలు. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకే ప్రభుత్వం మూసీ పునర్జీవనం ప్రాజెక్టును చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గండిపేటలో మూసీ పునర్జీవనం ప్రాజెక్టులో భాగంగా 7,360 కోట్ల వ్యయంతో చేపట్టబోయే గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొందరు తాటి చెట్టుల ఎదిగినా బుద్ధి మాత్రం రాలేదని హరీష్ రావును ఉద్దేశించి కామెంట్ చేశారు. తాము మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకురావడం లేదని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నగరానికి గోదావరి జలాలను తీసుకొస్తున్నామని అన్నారు. సరిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి 2016 సంవత్సరంలో నగరానికి వచ్చినాయి. ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవగి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు, శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాద్లో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. దాని వైఎస్ రాజారెడ్డి మునిమడు వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు అయిన వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కొడుకు రాజకీయ అరంగేటంపై క్లారిటీ ఇచ్చారు. సమయం ఆసన్నమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి తన కొడుకు రాజారెడ్డి తప్పకుండా వస్తాడని స్పష్టం చేశారు. రాజారెడ్డి రాజకీయాల్లోకి రావడం కన్ఫామ్ అని షర్మిల చెప్పడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ వైఎస్ఆర్ నాటి రోజులు రావాలని ఆకాంక్షించారు. పొలిటికల్
తెలంగాణలో ఈ నెల 12 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. ఉత్తర గుజరాత్, నైరుతి రాజస్థాన్ మీదుగా ఉన్న వాయుగుండంతో అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, మధ్యప్రదేశ్ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు సగటు సముద్ర మట్టానికి 3.2 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపునకు వంగి ఉందని పేర్కొనింది. కడతారు కదా ఇంటికి 10 ఇంటికి సపోర్ట్ కట్టేసి 15 రోజులకి 4 రోజులకి ఇంటికి పెట్టేసి పెయింట్ లేకపోతే మనం ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో చూసినటువంటి ఉపరితల ఆవర్తనాలు అవి ఈరోజు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ దాని పరిసర ప్రాంతంలో వాటి ప్రభావం చేత లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయింది. అది క్రమేపీ పశ్చిమ వాయుదిశగా వెళ్తూ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ అంటే మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతానికి చేరే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనం కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన సోదరి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో కవిత సస్పెన్షన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కవిత సస్పెన్షన్ పై ఆయన మొదటిసారిగా స్పందించారు. కవితపై మా పార్టీ చర్చించి చర్యలు తీసుకున్న తర్వాత ఇక నేను మాట్లాడటానికి ఏమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. See Rahul, I'll tell you one thing. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. నువ్వు నాన్న అని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు, కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపు అని పిలుచుకుంటారు. అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆరే బీఆర్ఎస్, బీఆర్ఎస్ఏ కేసీఆర్. అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు. కోట్లాది మంది ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. విశాఖపట్నంలో మతిస్థిమితం లేని 13 ఏళ్ల మూగ బాలికపై 2 బాలురు అత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ మహిళా నేత రోజా తీవ్రంగా స్పందించారు. ఒక మూగ బాలికను కూడా రక్షించలేని ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇది మంచి ప్రభుత్వమా రాక్షస ప్రభుత్వమా? చంద్రబాబు గారు ఈ మేరకు ట్వీట్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఇందుకోసం ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్ ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని ఇంత దారుణమైన ఘటన ఇప్పటి వరకు చూడలేదన్నారు. వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్ ను సృష్టించి వైఎస్ఆర్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. బస్సు దిగమాకమని చెప్పారంట. మాకు తెలిసిన సమాచారం. ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు రిలీజ్ చేయొద్దు, మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఏసీబీ కోర్టు, దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము. కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట. బస్సు దిగిపోతే ఎట్టాగండి అంటే డిఐజీ గారు వరప్రసాద్ ఆయన కూడా ఫోన్ చేశాడు, నువ్వు బస్సు దిగొద్దు, మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు దిగి అప్పుడు రిలీజ్ చేయొద్దు అని. ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయరు గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపరింటెండెంట్కి, అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావని చెప్పారు. దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు. ఏందండి నాకు అర్థం కాల, కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా న్యాయవాదులు జైలు ముందు కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కోర్టులన్నా కూడా లెక్కలేదు. నిన్న కోర్టు వారు ఇచ్చారు, ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్, వాద ప్రతివాదనలు విన్న తర్వాత 90 days లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన 90 days లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజ్డ్ కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది, వారికి హక్కు ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు. అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది? కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి, కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి. వీళ్ళందరూ ఆపేయాలంట, వీళ్ళు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్తారంట, హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట. ఏంటిది నాకు అర్థం కాలేదు. వెళ్ళమండి ఇప్పుడు కదన్నాడు. వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అట్లా వెళ్ళండి, తప్పులేదు. మీకున్న ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోండి. మీకున్న ప్రొవిజన్ ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని సర్ప్రెస్ చేసి నొక్కేసి కోర్టులను కూడా లెక్క చేయనటువంటి ఒక దుర్మార్గమైన తత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తూ ఉన్నది. దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇట్స్ ఎ ఫాల్స్ కేసు. అర్థమైపోతుంది కదా. బెయిల్ వచ్చేసి ఏముండదు, ఇంకా ఏం ఉండదని భయం వాళ్ళకి. అంటే దీనిలో ఏదో అంతిమ లబ్ధిదారుడు, గాడిది గుడ్డు, వంకాయ పులుసు అని చాలా కథలు చెప్పారు. ఛార్జ్ షీట్ ఏమో అంత తప్పులు తడగ్గా పెట్టారు. తప్పులు తడగ్గా పెడతారు. వాస్తవాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా ఈజీ, అవాస్తవాన్ని వండి వార్చాలంటే చాలా కష్టం. దానికోసం సిట్ అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తుంది. సిట్ అంతా కూడా చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయటంలా, ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎవిడెన్స్ మీన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎవరిని బెదిరించి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి, ఎవరిని బెదిరించి 164 స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో సిట్ అధికారులు ప్రవర్తన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక కుక్కడప్ స్టోరీస్ అల్లి వీళ్ళందరి మీద కేసులు పెట్టి అందరినీ లోపలేసేయాలనుకుంటున్నారు. ఏం వేస్తారా మీరు? వెళ్లేటప్పుడు ముద్దాయిలుగా వెళ్ళారు, వచ్చేటప్పుడు హీరోలుగా వచ్చారు. రేపు కూడా అంతే, కేసులు ఏది నిలబడవు. నేను మనవి చేస్తున్నా,
చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ వెండేటాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అందరినీ కూడా రోపలేసి భయపెట్టి పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే మాకు ఆయుధం. ఉన్నంత వరకు పార్టీ పెరుగుతా ఉన్నది. ఈ కక్ష సాధింపు ధోరణులు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా రాజకీయ కక్షలతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప లిక్కరు లేదు, స్కాము లేదు. ఇవాళ ఉంది లిక్కర్లో స్కామ్. ప్రభుత్వం లిక్కర్ అమ్మితే దానిలో స్కామ్ ఎందుకు ఉంటుంది? ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే ఇస్తే దానిలో స్కామ్ ఉంటుంది. లేనిపోయిన స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తుంది. దానికి సగం కారణం మీరే అవుతారు. మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తొక్కిపెట్టాలని ప్రయత్నం సక్సెస్ అయి ఉండేదే. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రైతుల పక్షాన తమ గళాన్ని వినిపించేందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. మేము ఎన్డీఏకు గాని ఇండియా కూటమికి గాని జవాబుదారీ కాదు, కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని ఆయన అన్నారు. ఎస్, ఇప్పుడు దాదాపు 20-25 రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు, ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో, ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో, లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు, అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు, మహిళా రైతులు. అంత అరాచకమైన పరిస్థితి ఉంది. 20-25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి, కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద 2 క్యాండిడేట్స్. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరపున, ఒకరు బీజేపీ తరపున నించున్నారు.